ఇప్పుడు గోధుమ పిండి బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పిండి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి గోధుమ పిండి బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. సంతోష్ సో అన్ని డైరెక్ట్ గా కలిపేసుకోవటమే అంతే. గోధుమ పిండి ఓకే, కొంచెం సాల్ట్, వంట సోడా, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, ఆయిల్ హీట్ పెడదాం, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పచ్చికారము. ఓన్లీ పచ్చిమిర్చి ఒకటేనా అండి, అల్లం ఏమన్నా కలిపి? లేదు, ఒక పచ్చిమిర్చి ఒకటే, కొంచెం ఆనియన్, వాటర్. కొంచెం టైట్ గా కలుపుకోవాలి. యూజువల్ గా బజ్జీ అంటే మనకి మిరపకాయ బజ్జీయో అరటికాయ బజ్జీయో ఏదైనా కంపల్సరీ అట్లా ఒక వెజిటబుల్ ఉంటుంది కదా, మరి దీంట్లో ఇంకా అలా ఏముండదు, సింపుల్ ఇది. ఇంకా అంతే, జస్ట్ అలా పిండి కలిపి వేసి అక్కడ వర్షం వస్తుంటే ఇక్కడ మనం కలుపుకొని తినడమే. ఇంకా అప్పుడైతే ఇది పకోడియో పునుగులో అని పెట్టాల్సింది పేరు దీనికి. అంటే రౌండ్ గా వస్తాయి కదా బజ్జీలు అని వస్తుంది పేరు. అన్ని బజ్జీలు రౌండ్ గా ఉండవు కదా, మిరపకాయ పొడిగా ఉంటాయి కదా. చేతితో కలిపేసుకోండి. అంటే ఎందుకు ఎప్పుడైనా శనగపిండి అయిపోతే అప్పుడు మీకు గోధుమ పిండితో ఐడియా వచ్చిందా? అంతేనా? కొంచెం చపాతీ చేసేటప్పుడు పిండి ఎప్పుడన్నా ఉంది అనుకో, పొడి పిండి వేసుకొని బజ్జీలు వేసుకుంటాం అనమాట. అట్లా ఐడియా వచ్చింది మాకు. అట్లా ఐడియా వచ్చిందా? శనగపిండి అయిపోయి కాదు, వేసేసే. సో మీరేమైనా చేస్తారండి లేకపోతే మీరు ఇంట్లో ఏనా? ఏం లేదు, హౌస్ వైఫ్. అది జాయింట్ ఫ్యామిలీ అండి, 20 మెంబర్స్ ఉంటాము. 4 మెంబర్స్ తోటి కోడళ్ళము, నేను లాస్ట్. ఓకే, మా ఆయన బిజినెస్. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 10th క్లాస్, ఆశీష్. ఓకే ఓకే. మా ఆయనకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. స్నాక్స్ ఇంటి అదే బయట నుంచి రాగానే కొంచెం ఫాస్ట్ గా అయిపోయేవి కాస్త ఇలాంటివి అంటే చాలా ఇష్టం. టీ టైమ్ లో బాగుంటాయి. ఇప్పుడు వర్షాకాలం కూడా కదా, బాగుంటాయి. సో 20 మెంబర్స్ ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ 20 మెంబర్స్. ఎప్పుడు హడావిడిగా, ఎప్పుడు పండగనే మాకు. అంతేనా? వంటలు ఎలా షేర్ చేసుకుంటూ ఉంటారు? అందరం కలిసి చేస్తాం. ఇంకా 4 మెంబర్స్. అందరూ ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటాం. ఓ సూపర్. సో ఇంక ఇవి రంగు వస్తే తీసేసుకోండి, వెరుపు రంగు రాగానే తీసేయాలి. ఓకే. సో ఇవి కొంచెం సిమ్ లో వేయించుకుంటే మనకి లోపలికంతా బాగా. నేను లాస్ట్ కదా తోటి కోడల్ని, మా తోటి కోడల్ని అందరినీ బాగా ఆట పట్టిస్తుంటాను. అవునా? ఎలా ఆట పట్టిస్తూ ఉంటారు? అంటే వెళ్తుంటే అడ్డం వెళ్తుంటా, చెయ్యి అడ్డం పెడతా, వాకింగ్ చేస్తుంటే ఆపేస్తాను, కాలు అడ్డం పెడతాను. బావలను కూడా అట్లనే ఫ్రీగా ఉంటా, బావలతో కూడా. పిల్లలతోనే ఆడతా నేను ఎప్పుడు, పెద్దోళ్ళతో ఉండా. మా తోటి కోడలు బాబులు ఉన్నారు, వాళ్ళతోనే ఆడతా. మాకు 2 ఆడపడుచులు. పెద్ద తోటి కోడలికి ఒక పాప, మ్యారేజ్ అయిపోయింది, US లో ఉంటది అనమాట. బాబుకు మ్యారేజ్ అయిపోయింది, కోడలు కూడా వచ్చింది మాకు. ఓహో, ఇప్పుడు మీ ఇంట్లో కోడలు కూడా ఉంది. ఇంకా త్వరలో మనవాడు మనవరాలు ఏమైనా రాబోతున్నారు ఇప్పుడు? అవునా? ఓకే, బాగుంటాం మేము అందరం కలిసి మెలిసి. చాలా పెద్ద ఫ్యామిలీ మాకు. మమ్మీ వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీయే, అత్త వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీయే. మా అత్తయ్యకు 7 మంది సిస్టర్స్ అన్నమాట. మా అత్తయ్యకి తోటి కూడా లేరు, ఒక్కతే మా అత్తమ్మ. సిస్టర్స్, ఓన్ సిస్టర్ 7 మెంబర్స్. వాళ్ళ పిల్లలు, పెద్ద ఫ్యామిలీ వాళ్ళది కూడా. మేము మంత్లీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేస్తుంటాం ఒక్కొక్కరి ఇంట్లో. ఎంతమంది అవుతారు అప్పుడు?
70-80 మెంబర్స్ అవుతారు. కొంచెం మిస్ అయిపోతారులే అందరూ. అదే ఎందుకంటే పనులు ఉంటాయి కదా అందరికి. ఈవినింగ్ టైమ్ సాటర్డే, ఎవ్రీ సెకండ్ సాటర్డే పెట్టుకుంటాం. మంత్లీ హాలిడే ఉంటది కదా, ఎవరికి కుదిరితే వాళ్ళు అందరూ మేమందరం ఇంకా తోటి కోడలు 18 మెంబర్స్ ఉన్నాం అందరము. ఇక అందరం గేమ్స్ అవన్నీ మేము లేడీస్ ఆడుకుంటాం. ఇంకా మీకు బయట ఎవరు ఊర్లో వాళ్ళతో పని లేదు కదా. చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. సూపర్. ఫెస్టివల్ వస్తే సూపర్. ఇంకా మాడబడుచులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళు కూడా వస్తారు మా ఇంటికి. మాకు దసరా దివాళీ అంటే ఇక పెద్ద పండుగ అన్నమాట. దాండి ఆడతాం ఇంట్లో. అదే ఇంకా ఏ పండుగ అంటే యూజువల్ గానే ఇంట్లో జనరల్ గా కొంతమందికి బోర్ కొడుతుంటది కదా, అప్పుడప్పుడు మీ ఇంట్లో బోర్ అనే మాట ఉండదేమో. గణేష్ చవితి వచ్చినప్పుడు దాండి ఆడతాం. 9 days కూర్చోబెడతాం గణేష్ ని. సూపర్ సూపర్. ఆఫ్ చేసేనా? రెడీ అయిపోయినట్టేనా? బజ్జీలు అయిపోయిందండి. బజ్జీ. ఓకే, సో గోధుమ పిండి బజ్జీ టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి గోధుమ పిండి బజ్జీలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ పిండి బజ్జీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వంట సోడా, జీలకర్ర, వాము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బజ్జీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోధుమ పిండి బజ్జీ రెడీ.